నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని మేము చాలా దృఢంగా నమ్ముతూ ఉన్నాం. ఆ తర్వాత మేము పంపిస్తున్నటువంటి వీడియోలు మీరు చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, చాలా సంతోషం. వాట్సాప్ స్టేటస్ను కూడా చూస్తున్నారు. మీరు ప్రసంగాలు వినాలనేది మా ఉద్దేశం అయి ఉన్నది. చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళదాం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక నీ దివ్య లేఖనాన్ని సమాజానికి ప్రకటన చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ యూట్యూబ్ ద్వారా మేము చేసే ప్రయత్నం సఫలీకృతం అవుటకు మార్గం చూపించండి. అనేక మంది ఆ వాస్తవాలు వినుటకు మార్గం చూపించండి. జీవితంలో ప్రభా, మీరు ఇచ్చే సలహాలు మాకు కావాలి. మీతో సంప్రదింపులు మేము చేయాలి. అప్పుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా మేము సక్సెస్ అవుతామని గుర్తెరిగి ఈ వాక్యాలు అనేక మంది వినుటకు మీరు మార్గం చూపించమని సమస్త నేస్తాలకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా విషయాలు నేను మీతో ప్రస్తావన చేస్తూ వస్తూ ఉన్నాను. బైబిల్ మానవ జీవితాన్ని ప్రోత్సహిస్తూ దేవుని సంకల్పానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని శతవిధాల మన కోసమై తన వాస్తవాలు తెలియపరుస్తూ ఉన్నది. తరాల మీద, యుగాల మీద అనేక మంది సేవకులు దేవుని ఆత్మచేత అభిషేకించబడి గొప్ప గొప్ప ఆలోచనలు మానవాళికి తెలియపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బైబిల్ దీనికి ముగింపు లేదు. దీనిలో ఉన్నటువంటి లోతైన మర్మాలు మనం తీస్తున్న కొలది అవి జీవపు ఓట కాబట్టి అవి ఉబుకుతూనే ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త తలంపులు ఈ లేఖనములో నుంచి ఉబుకుతూనే ఉంటాయి. దేవుడు పెట్టిన బృహత్కరమైనటువంటి ఆశ్చర్యం ఆ బైబిల్ వాక్యాల పట్ల. అవి మన జీవితాలను చాలా బలపరుస్తూ ఉంటాయి. మనము సమాజానికి పరిమితమైపోతున్నాం. సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలి, సమాజంలో ఆర్థిక విధి విధానాల్లో ఎలా సాగాలి, సమాజం మన నేత్రాలకు కల్పిస్తున్న ఆనందాల పట్ల ఎలా ఆకర్షితులమై ఆ ఆనందాలు మనం కూడా స్వీకరించాలి, ఈ రకమైనటువంటి ఒక పరిధికి మనము అలవాటైపోతున్నాం. ఆ సమాజము కూడా మనలను ఆ విధంగా ఒత్తిడి చేస్తుంది. అనేకమైనటువంటి యాక్టివిటీస్ ద్వారా మన దేవునితో కూడిన జీవితం నేర్పేదానికంటే దేవుడు లేకుండా ఉండే జీవితాన్ని నేర్పటానికి ఈ సమాజములో జరుగుతున్న ఈ యాక్టివిటీస్ ఎంతో దోహదపడుతున్నాయి అనేది కూడా మేము గమనించగలుగుతున్నాం. కాబట్టి సేవకుడు వీటిని మాట్లాడితేనే మన జీవితాలకు అవి దొరుకుతాయి. ఇవి మాట్లాడుతున్నప్పుడు సేవకులు వీటిని సమాజానికి పంపిస్తూ ఉన్నప్పుడు వాటిని గమనించాలనేది మా ఉద్దేశం అయి ఉన్నది. ఎందుకంటే దట్ విల్ హెల్ప్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి అవి మాత్రమే ఉపయోగపడతాయి. నువ్వు ఎన్ని దారులు ఎంచుకున్నా, సరదాల కోసమో సంతోషాల కోసమో, ఓకే, దట్ డజంట్ మ్యాటర్. కానీ ఆధ్యాత్మిక పరమైన వాక్యములో ఉండి రిలీజ్ అవుతున్న వాస్తవాలు అవి మాత్రమే నీకు దోహదపడతాయి. అవి మాత్రమే నీ జీవితాన్ని దీవించగలుగుతాయి. ఇక్కడ ఒక సందర్భము చాలా కీలకంగా నేను కూడా గమనించగలిగాను. ఆ సందర్భం ఏమిటంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో ఒక సందర్భం ఉన్నది. క్రైస్తవ సంఘానికి చాలా సుపరిచితమైన సందర్భం. ఇక్కడ ఒక దేశం, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పరుడొకడు కైసరులో ఉండేది. ఆయన మీద మనం ఆలోచన చేద్దాం. ఆయన పేరు కొర్నేలి. హీ వాజ్ నాట్ జూస్, హీ వాజ్ ఏ జెంటైల్. దేవుడు ఎంచుకోబడిన జనాంగాల్లో మనిషి కాదాయన. దేవుడు ఎంచుకోకుండా ఉన్న జనాంగంలో మనిషి. పైపెచ్చు బలమైన ఉద్యోగస్తుడు, 100 మంది మీద ఇన్ఛార్జ్. ఆ ఇటలీ పటాలం అనే సామ్రాజ్యంలో అతను ఒక అధిపతి. గమనించాలి,
ఆయనకు చాలినంత తృప్తికరమైన జీవితానికి అవకాశం ఉంది, ఒకవేళ అలా కావాలనుకుంటే. కానీ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే ఆయన్ని చాలా ప్రిస్టేజ్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉంచుకున్నాడు. ఇక్కడ ఆయన భక్తిపరుడు, ఆయన భక్తిపరుడు. బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవేతరులారా, మానవుని జీవితంలో దేవుని మీద ఆశ ఉంటుంది. మానవుని జీవితానికి సంబంధించిన ఈ స్థితిగతుల విధానంలో దేవుని మీద ఆశ ఉంటుంది. ఎందుకు దేవుని మీద ఆలోచన మానవునికి ఉంది? అది ఒక నిజము కాబట్టి దేవుని మీద మానవుడికి దేవుడనే ఆలోచన ఉంటుంది. మానవుని జీవితం ఏమంటారంటే డిపెండబుల్ బీయింగ్, అంటే మనం ఆధారపడి జీవన శైలిని కొనసాగించుకునే విధానముతో కూడినటువంటి బ్రతుకులు మానవ జీవితం. ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, ఆయనకు ఒక పర్సనల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ, ఆయన ఈ డిపెండ్స్ ఒక ఆహారం మీదో, ఆర్థిక పరిస్థితుల మీదో, లేకపోతే కూర్చోటానికి ఒక కుర్చీయో, ఈ విధముగా ఆయన ఒక డిపెండ్ అవుతేనే సర్వైవ్ అయ్యేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. దేవుడు ఈజ్ నాట్ డిపెండబుల్, హీఈస్ ఇండిపెండెంట్. ఆయన స్వతంత్రంగా తనకు తానే బలాఢ్యుడు, తనకు మరొకళ్ళ అవసరత లేదు, తనకు తానే చాలినవాడు, అన్ని విషయాల్లో పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. కానీ వెరస్ మ్యాన్ ఈజ్ అబ్సల్యూట్లీ డిపెండబుల్ బీయింగ్. అతనికి వ్యక్తిత్వం ఉంది, బాగానే, అతను ఆలోచిస్తాడు, బాగానే, అతను కొన్ని భౌతిక పరమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాడు, బాగానే. కానీ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ రియాలిటీ అతను మరొక దాని మీద ఆధారపడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసినట్లయితే మనుషుడు దేవుడనే ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ కోసం తనకు తాను తెలియకుండానే ఆశపడతాడు. ఒక సూపర్ న్యాచురల్ బలం కోసం తనకు తాను తెలియకుండానే తను ఆశపడతాడు. హీ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ద సూపర్ న్యాచురల్ టు న్యాచురాలిటీ. ఒక సూపర్ న్యాచురాలిటీ నుండి న్యాచురాలిటీలోకి తను ఉనికిని సంపాదించుకున్నాడు. కాబట్టి ఆ సూపర్ న్యాచురాలిటీలో ఉన్నటువంటి బలవంతుణ్ణి ఈ మానవుడు కోరుకుంటాడు. తను బ్రతికినంత కాలం బ్రతకటానికి, బ్రతికిన తర్వాత బ్రతకటానికి మానవుడు దేవుడిని కోరుకుంటాడు. చాలా మంది చాలా రకాలైనటువంటి భక్తిని వ్యక్తపరుస్తారు. ఆ భక్తి వెనకాల ఉన్న దేవుడు, ఆ దేవుడని, అదని, ఇదని, అన్ని అవివేకముతో కూడినటువంటి ఆలోచనకు దారితీస్తాయి. మ్యాన్ ఈజ్ నాట్ ఇన్నోసెంట్, మ్యాన్ ఈజ్ ఇంటలెక్చువల్ బీయింగ్. వాస్తవాలు అవాస్తవాలు అర్థం చేసుకుని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన వాడు మానవుడు. కాబట్టి ఈ దేవుడు అనేటువంటి దివ్య సత్యాన్ని కూడా మనుషుడు అలానే ఆలోచించాలి. చూద్దాం, ఈ కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు ఏ దేవుడనే ఆ సత్యము దేని మీద ఆయన ఆలోచన ఉందో మనం గమనిద్దాం. భక్తిపరుడు కైసరలో ఉంటాడు. ఆ తర్వాత అతడు తన ఇంటి వారితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎస్, దేవుడనే భయభక్తి అయితే ఉంది. ఏ దేవుడు అనేది తర్వాత చూద్దాం. మనం అందరూ చాలా పేర్లు పెట్టి కూర్చున్నాంగా, చాలా దేవుళ్ళు అంటున్నాముగా. అది నిజమో అది అబద్ధమో మానవుడి జీవితంలో ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ మహోన్నతుడే ఆ వాస్తవాలు తెలియచేస్తాడనేది మనం గమనిద్దాం, నమ్ముదాం. అయితే ఈయన కుటుంబంతో కూడా భక్తిని ఆయన కలిగి ఉన్నాడు. హీఈస్ అబ్సల్యూట్లీ సఫిషియెంట్ పర్సన్. ఆర్థికంగా తీసుకున్నా లేక సామాజికంగా తీసుకున్నా హీఈస్ వండర్ఫుల్. కానీ ద లైఫ్ ఏది మానవుని జీవితంలో రిక్వైర్మెంట్ ఉంది, తినుము, తాగుము, సుఖించుము, ఈ పరిధిలోనే మానవ జీవితము లేదు. ఈ పరిధికి సంబంధించి ఒక ఉనికిని సంపాదించుకోలే. దేవుడు తన ప్రేమతో ఒక మనిషికి అవకాశం ఇచ్చి ఆ దేవుని ప్రేమ నువ్వు అనుభవించాలని కూడా ఆశపడుతూ ఉన్నాడు. ఆ దేవుని చేత నువ్వు దీవించబడాలని కూడా ఆశపడుతూ ఉన్నాడు. ఆ దేవుని చేత నీవు ఆశీర్వదించబడాలని, నీవు ఆ దేవునికి చెందాలని కూడా ఆశపడుతున్నాడు. ఈయన
కుటుంబం మొత్తము కూడా ఆ భయభక్తులు గలవారు. ప్రజలకు బహుధర్మం. అఫ్ కోర్స్ ఆయన దగ్గర సఫిషియెంట్గా ఉంది, ప్రజలకు ధర్మం చేసే ప్రక్రియను కూడా వాడుకుంటున్నాడు. మంచిదే. ఎంతో మంది ఆకలి బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈనాడు క్రైస్తవులు గొప్ప గొప్ప సందర్భాలు తటస్థపడ్డాయి కూడా ఉన్నాయి. మేం కూడా రోడ్ల మీద ఎంతో మందికి 100-150 మందికి పులిహార ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, ఇలాంటివి క్లాత్స్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సందర్భాలు కోకొల్లు ఉన్నాయి. బికాస్ ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు షేర్ ద లవ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రేమను పంచుకునే ప్రక్రియలో ఒక రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కాబట్టి క్రైస్తవులు ఖచ్చితంగా చేశారు. మిషనరీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం కానివ్వండి, అనాథలను ఆదరించడం కానివ్వండి, వీడియోస్ను ఆదరించడం కానివ్వండి, కొంతమందికి క్లాత్స్ ఇవ్వటం కానివ్వండి. నిజముగా ఈ క్రైస్తవ ప్రేమ ఈ భారతదేశంలో ఎంత వెల్ఫేర్, ఎంత చారిటీని చేసిందో కూడా చాలా మందికి తెలుసు మిత్రులారా, చాలా మందికి తెలుసు. ఎందుచేతనంటే దేవుని ప్రేమ అలా చేపిస్తుంది. రైట్. ఈయన కూడా భక్తిపరుడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. తర్వాత ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టల. ఆన్ హోమ్ హీ ప్రే. ఎవరి మీద ప్రార్థన చేస్తున్నాడు? సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఎంచుకున్నాడు. ఆయనకు తెలిసింది. జ్ఞానయుతముగా ఆలోచన చేశాడు, లౌకికంగా ఆలోచన చేశాడు, నిస్వార్థంగా ఆలోచన చేశాడు. కులాలకు, మతాలకు భిన్నంగా వాస్తవాల పట్ల అన్వేషణ చేశాడు. కులాలతో బైండ్ అయిపోయి, మతాలతో బైండ్ అయిపోయి, సత్యము మరుగుపడే విధానములో తన ఆలోచన ఉంచుకుని ఏదో ఒకటి దొరికిందిలే అదే సత్యమైనటువంటి ఒక అపోహలో తను లేకుండా వాస్తవాల పట్ల అన్వేషణ చేస్తే ఆ వాస్తవాల్లో ఆ మహోన్నతుడైన దేవుడు తనకు అనిపించింది. ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత తన యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట తేటగా అతని కనపడెను. అతడు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి. ఏ దేవుడు నీ ఉన్న సమయంలో యూదుల మధ్య మానవాళిగా వచ్చాడని చెప్పుకున్నాడు, ఏ దేవుడు నీ ఉన్న యూదుల మధ్య, నీ ఉన్న ప్రజల మధ్య ప్రవచనాలు ప్రకటించబడి, బలి అర్పణలు జరిగి, రక్షణ కోసం వస్తున్న మెస్సయ్య అనే భావన అది విస్తరిస్తున్న సమయంలో ఈయనకొచ్చినటువంటి అభిప్రాయం, ఈయనకొచ్చినటువంటి ఆలోచన, ఆ ప్రవచనాత్మకమైనటువంటి దేవుడు, ఆ ధర్మశాస్త్రము పరిపూర్ణం చేయటానికి వచ్చిన దేవుడు, ఆ రక్షణ పాత్రను కల్పించడానికి వచ్చినటువంటి మహోన్నతుడు మెస్సయ్య, నేను ఆయనను ప్రార్థన చేస్తున్నా. ఆ దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఒక యథార్థత ఉంది. నువ్వు చేస్తున్న ప్రార్థనలో, జీవన శైలిలో ఒక ధర్మం ఉంది. నీవు కలిగి ఉన్న జీవన ఆ పరిమాణంలో ఒక విలువ ఉంది. కాబట్టి ఆ దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు ప్రత్యక్షమై నీ ప్రార్థనలు వినబడినవి, నీ ప్రార్థనలు వినబడినవి. కొర్నేలి ప్రార్థన ఈ నజరేతు యేసు ప్రభుల వారు విన్నారు. బికాస్ ఆయన చేస్తున్న ప్రార్థన ఆ మహోన్నతుడి గురించి, ఆయనకు కలిగిన దైవభక్తి ఈ నజరేతు యేసు వారి పట్ల, అతను కలిగి ఉన్న భయభక్తులు ఈ నజరేతు వారైన యేసు వారి పట్ల, అతను చేస్తున్న ధర్మ కార్యాలు ఈ నజరేతు వారైన యేసు ప్రేమ పట్ల, ఆయన చేస్తున్న ప్రార్థనలు ఈ నజరేతు వారైన యేసు పాదాల దగ్గర. కాబట్టి ఈ కేమ్ టు నో, టు అండర్స్టాండ్. ఒక్కసారికి ఇన్ఫర్మేషన్ పంపించారు, నీ ప్రార్థనలు దేవుని చెంతకు చేరాయి. దాని తర్వాత కొర్నేలిని ఏ విధంగా పేతురు దగ్గర దేవుడు వాడుకున్నాడు, ఆయన సేవలో ముందుకు వెళ్ళాడో తర్వాత భాగాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, నేను మీతో మాట్లాడుతున్నది
దేవునితో కూడిన సంబంధము అది విలువైనట్టుగా ఉండాలి. అది నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి దోహదపడుతుంది. మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా, ఎన్ని ఆర్థిక స్థితిగతులు సమకూర్చుకున్నా, ఇఫ్ దేర్ ఈజ్ నో గాడ్, డెఫినెట్లీ నీ లైఫ్లో దేర్ ఈజ్ నో గాడ్. ఇఫ్ దేర్ ఈజ్ ఏ గాడ్, డెఫినెట్లీ నీ జీవితంలో దేర్ ఈజ్ ఏ గాడ్. దేవుడు ఉన్న జీవన శైలి వేరు, దేవుడు లేనివాడు దేవుడు లేనివాడే. కాబట్టి మిత్రులారా, ఈ మానవ సమాజంలో మన చుట్టూ 1,00,000 ఆలోచనలు ఉన్నాయి. దేవుడు అంశం మీద కూడా 1,00,000 ఆ విధి విధానాలు ఉన్నాయి. కానీ నీవు జాగ్రత్త, సత్యం పట్ల నీవు జాగ్రత్త, నిన్ను కాపాడే ఆ సత్యం పట్ల నువ్వు జాగ్రత్త. అది అన్వేషితుడుగా, జ్ఞానయుతముగా ఆ సత్యము నువ్వు చేర్చుకుని ఆ సత్యముతో నువ్వు అంటుకట్టబడి ఉండాలనేది మా ఉద్దేశం అయి ఉన్నది. 2025 సంవత్సరాల క్రితం నజరేతు యేసు ప్రభులు వారు మానవాళి కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువలో చేసిన యజ్ఞం, ఆ మరణ పునరుద్ధానం మన పాప క్షమాపణ ద్వారా, మన నమ్మకాల ద్వారా మన మనస్సాక్షిని మార్చి ఆ దేవునితో కూడిన జీవన శైలికి అనుసంధానమైన వ్యక్తులముగా మన జీవితంలో సాగిపోటకు అది దోహదపడుతుంది. అదే దేవుని బిడ్డకు వర్ధిల్లటానికి దోహదపడుతుంది. అట్టి కృపలో మీరందరూ సాగాలని, మీ కుటుంబాలు, మీ బిడ్డలు వర్ధిల్లాలని కోరుతూ ఈ యొక్క దివ్య ఆలోచన నేను ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, కొర్నేలి ఒక హైందవుడిగానే తనుండిపోయాడు. కానీ తన వ్యక్తిగత అన్వేషణలో ఒక నిజమైనటువంటి దేవుని యొక్క సత్యం తన హృదయాన్ని తాకింది, తన మనసుని కదిలించింది, భక్తిపరుడుగా మారటానికి దోహదపడింది. శతాధిపతి అయినా, ఉద్యోగంలో ఎంత హోందాతనమున్నా, నీతో కూడినటువంటి జీవితము మానవాళికే ముఖ్యమైనది అని గుర్తించిన ఆయన నీతో భక్తిపరుడుగా మారుటకును, ధర్మ కార్యాలు చేయుటకును, ప్రార్థనలు చేయుటకును తన జీవన శైలిని మలుచుకున్నాడు. మీరు వదిలిపెట్టలేదు. ఒకరోజు నేను నీ స్వరం విన్నాను, నీ ప్రార్థనలు విన్నానని నీకు నువ్వుగానే నీ దూతను పంపించి సమాధానం చెప్పించావు. ఇదిగో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఎంతమంది ఎన్ని విషయాల మీద ప్రార్థనలు చేస్తున్నారు. భక్తిపరులు ఉన్నారు, భక్తిపరులు కానివారు ఉన్నారేమో. భక్తిపరులు ఖచ్చితంగా వాళ్ళ దీవించండి, వాళ్ళ ప్రార్థనలు వినండి, వాళ్ళకు సమాధానం చెప్పండి. వాళ్ళు మీరు వింటారని, కొర్నేలిలాగా సమాధానం చెబుతారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు మాకు సహకరించండి. పరిశుద్ధాత్మ దేవుడుగా కృప చూపించి నువ్వు మహిమ పొందమని, నీతో మేము ఇంకా ఆనందదాయకమైన జీవన శైలిలో ముందడుగులు వేయటకు మాకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.